గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్టగ్రహ కూటమి ప్రారంభమైంది. దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతోంది. అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలైంది, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు కనపడుతున్నాయి. మిగతా రాశుల వారు కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ 5 రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతోంది. అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశిని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది. సకల కార్యాలను విజయం కలుగుతుంది, సమస్యలన్నీ పోతాయి. శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం కొలది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది. అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది ఋత్వికుల్ని బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీ గోత్రనామాలతోటి, ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతోంది. అలాగే తిల మండప ఆరాధన, శనీశ్వరుని ఆరాధన చేసి మండపారాధన చేయడం జరుగుతుంది. అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది. అలాగే శనీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది. ఆ రోజు విశేషంగా ఇక్కడే కాదు పీఠంలోనే జరుగుతుంది. ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో మందపల్లి పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం. అలాగే కొంతమంది బ్రాహ్మణులు శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా తైలాభిషేకాలు, అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము, అలాగే నవగ్రహ హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము, మన్యసూక్త హోమము, మృత్యుంజయ హోమము, ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే షష్టగ్రహ కూటమి, ఏలాంటి శని ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 5 రాశుల వారు పాల్గొనండి. మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఎంచేతనే వాళ్ళే పాల్గొనాలా, మాకేం అవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి. శని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు జయమవుతాయి, అన్నింటిలోనూ స్థిరత్వాన్ని ఇస్తాడు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. ముఖ్యంగా 5 రాశుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే వృశ్చిక రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే కనుక నెల పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే షష్టమ స్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు. సప్తమ స్థానంలోనేమో గురువు సంచరిస్తూ ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. లాభస్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిత్రులతోటి మాట పట్టింపులు, గొడవలు, కావలసిన వాళ్ళు దూరం అవ్వడం, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు లేదా సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, వ్యాపారంలో సమస్యలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారం కూడా కష్టానికి ప్రతిఫలం లేకపోవడము, అనుకున్నంత లాభాలు లేకపోవడము, లేదా సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, అలాగే అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము, ఎదుగుదల లేకపోవడము కనపడుతున్నాయి. కొంతమంది మిమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేసే అవకాశాలు, మోసాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఈ నెల. అలాగే చెయ్యని తప్పుకి నిందారోపణలు, మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. నూతన గృహాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేయడానికి అనుకూలంగా కనపడుతోంది. అయితే వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వాహనాలు అన్నిటిపడి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి మార్పులు, చేర్పులు ఎక్కువ కనపడుతున్నాయి. కొంతమంది ఉద్యోగాలు మారాలనుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం మాత్రం మంచిది. బంధువర్గంతో కూడా అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడాలు, మీలో ఉండేటటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత ఎదుటివారికి నచ్చకపోవడాలు, లేదా మీ యొక్క మంచితనాన్ని అవతల వాళ్ళు లోకు చేసుకుని ఆడుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొత్త పరిజ్ఞానం నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ఇష్టపడతారు ఈ నెల. కాకపోతే కోపతాప ఆవేశాల వల్ల కానీ, లేదా
మీ అంతటి మీరే కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం వల్ల కానీ ఇతరులకి సహాయం చేయబో ఇరుక్కుపోవడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. చేసేటటువంటి వృత్తి పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ బాధ్యత బాగా పెరుగుతుంది. అంకిత భావంతో పనిచేస్తారు కానీ అంత ఫలితం కనపట్లేదు. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగానే మీకు ఆ పని పూర్తవుతుంది. ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే కొంతమంది మీకు సహాయం చేయడం కోసం కానీ లేదా మీకు సపోర్ట్ చేయడం కోసం కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళతో మాత్రం కొంచెం సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకునే వాళ్ళు కూడా ఈ నెల బాగా పెరిగిపోతున్నారు. జాగ్రత్త. అయితే కొంతమంది స్వార్థ బుద్ధితో కూడా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. అయితే మధ్యవర్తుల వల్ల కానీ లేదా కొంతమంది వ్యక్తుల వల్ల కానీ స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాల్లో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బంధువులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా మళ్ళీ కలుస్తారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి ఆరోగ్యం గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ, కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల గురించి కానీ ఎక్కువగా మీరు అనుకూలంగా ప్రయత్నం చేస్తారు. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్త్రీలకి కొంచెం వ్యామోహాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పురుషులకు కూడా స్త్రీ వ్యామోహం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే కుటుంబంతో గడపడం కానీ, కుటుంబంతో ప్రయాణం చేయడం కానీ, దూర ప్రయాణాలు, విహారయాత్రలు, చారుధామ యాత్రలు లాంటివి లేదా అనేక రకాల యాత్రలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. వాళ్ళతో ఆనందంగా కాలం గడుపుతారు. అయితే రుణాలు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఈ నెలలో రుణ బాధలు బాగా పెరుగుతున్నాయి. మీకు జాగ్రత్త. విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్త. అయితే చంచల స్వభావం వల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే మందబుద్ధి, జ్ఞాపకశక్తి తగ్గడము, మతిమరుపు, కొన్ని విషయాల పట్ల అవగాహన లేకుండా వాటిలో పెట్టుబడులు పెట్టడాలు, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడాలు, ఇలాగ ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల తరచూ అసహనానికి లోనయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కొంచెం సహనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం అంతంత మాత్రమే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు జాతకంలో బలాలు ఉంటేనే ఈ ప్రయత్నాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా వేసాలకి సంబంధించి ఇబ్బందులు కానీ కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే సెక్యులేషన్ వ్యాపారాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. స్పెక్యులేషన్స్లో నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ నెల. అలాగే ప్రేమించిన వారితో ఎక్కువగా కాలం గడపడం, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, కుటుంబం కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టడం, కుటుంబపరమైనటువంటి ప్రేమాభిమానాలు పెరగడం, అనుకోని ప్రయాణాలు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడంతో పాటుగా అనుకున్నంత మార్కులు ర్యాంకులు వచ్చేలా కనపట్టలేదు. కాకపోతే రాబోయే భవిష్యత్తు గురించి మాత్రం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల సపోర్ట్ బాగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే బాగా ఎక్కువ ఓవర్ టైం డ్యూటీలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు, కొంచెం మిమ్మల్ని ద్వేషం పెంచుకునే వాళ్ళు పెరిగిపోతారు. జాగ్రత్త. కాకపోతే ఉద్యోగపరంగా మాత్రం అభివృద్ధి లేదా బాధ్యత బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులందరూ కూడా పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. మరీ నష్టాలు కూడా లేవు. కాబట్టి సామరస్యంగా ఉంది వ్యాపారం. ఆచితూచి వ్యవహరించండి. కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, వ్యాపారం చేద్దామనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. స్త్రీలకి అసహనము, పరపురుషుల వల్ల వ్యామోహాలు, సమస్యలు, భర్తతో విభేదాలు, కుటుంబ సమస్యలు, తగాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. చేసే పని ఏందో శ్రద్ధ పెట్టండి. అన్ని రకాల్లోనూ విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మీ అందరూ కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో గ్రహ బలాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ప్రస్తుతం దశలు ఎన్ని నడుస్తున్నాయో కూడా తెలుసుకుని తద్వారా ఎదరికి వెళ్ళవలసిందిగా కూడా మీకు తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ రకంగా జపాలు చేయించడము అని, అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని, ఈ రకంగా అభిషేకాలు చేయించడము, ఈ రకంగా హోమాలు చేయించడము, ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా
పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తొలగుతాయి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము, ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఏదో గాలి సోకింది, ధూళి సోకింది, ఏదో భయం పడుతున్నారు, ఇలా భయపడుతూ ఉన్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్తశనివారాల వ్రతం కానీ, సంకటహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూసి చేసుకోవడానికి ఈ యొక్క వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత్ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.